అంత పెంట చేసి పెట్టిర్రు, అంత దరిద్రం చేసి పెట్టిర్రు. లిటిల్ కృష్ణ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, లేస్తే నేను 14 లక్షలు ఇచ్చాను, 16 లక్షలు ఇచ్చాను, 30 లక్షలు ఇచ్చాను, 50 లక్షలు మొత్తం తీసుకున్నాడు అని అంటున్నాడు. ఓకే డన్. నవీన్ రామ్ సింగ్ తీసుకున్నాడు 50 లక్షలు, అది కూడా ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అతను వచ్చి నవీన్ రామ్ సింగ్ ఇట్లా మనకి ఒక 50 లక్షలు మనం పెడితే మీకు నేను ఫండ్ రేస్ చేస్తానని చెప్పిన దానికి ఒప్పుకున్నది ఎవరు? క్రైమ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవడు? వాడు క్రైమ్ చేయడానికి వచ్చాడు, బట్ క్రైమ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఎవరు ఇచ్చినట్టు? క్రైమ్ చేసేవాడు వాడైతే క్రైమ్ చేయడానికి ఓకే చేసింది మీరే కదా బాబు, లిటిల్ కృష్ణ వాళ్ళ డాడీనే కదా. ఆ లాజిక్ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఎప్పుడు? సరే 9 CR అన్నారు, 9 CR వచ్చేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఆల్ క్యాషే 1 CR దాకా తీసుకున్నాడు. సో అతనికి తెలీదా క్యాష్ వస్తుంది నాకు ఫుల్గా? అతను లిటిల్ కృష్ణ ఒక్కడే ఉన్నాడా? ఇంకెవ్వరు లేరా? ఇంకెంతమంది ఉన్నారు పిల్లలు ఎస్ఎంతో బాధపడుతున్నారు? డిఎండితో అయితే ఇంకొక పెద్ద, అది అసలు చాలా పెద్ద కేసు. అది 26 CR, 9 CRకి ఇంత పెద్ద క్రైమ్ చేసి పడేశారు మీరు. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో కూడా అర్థమై సావట్లా. ఏ కాడికి నవీన్ రామ్ సింగ్ చేశాడు అంటున్నాడు. నవీన్ రామ్ సింగ్ చేశాడు, ఓకే డన్, ఒప్పుకుందాం, చేసిండు, తప్పు చేసిండు, 50 లక్షలని దొబ్బిండు అనుకోవడం కదా, దొబ్బిండు ఓకే. కానీ ఈయన చేసింది ఏంది? లిటిల్ కృష్ణ వాళ్ళ డాడీ వాళ్ళ బాబుని బతికించుకోవడానికి మిగతా వాళ్ళందరి పిల్లల ఫ్యామిలీని కానీ, ఆ పిల్లల భవిష్యత్తుని కానీ, ఆ పిల్లల ప్రాణాలు కానీ ఇప్పుడు రోడ్డు మీద పడేసిండు కదా. ఈయనే కదా ఫస్ట్ అసలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది క్రైమ్ చేయడానికి అవతల వాడికి. వాడు చెయ్యాలని వచ్చిన వాడికి మన లిటిల్ కృష్ణ వాళ్ళ డాడీ ఏం చేసిండు? గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు, ఓకే డన్, చేద్దాం, ప్రజల డబ్బులే కదా, ఊరికే సింపతి పడేస్తే కొట్టేస్తారు డబ్బులు అనుకున్నారు. ఇప్పుడు నష్టపోయింది మీకేం? వచ్చినాయి డబ్బులు, 9 CR పెట్టుకొని హాస్పిటల్లో హాయిగా బాబుకి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము కేఎన్స్ కోసం దేక్కుంటున్నాం, ఒక్కడు దేకలా మమ్మల్ని. అట్ ద సేమ్ టైం ఇంకెంతమంది ఉన్నారు పిల్లలు? ఎవరికి సంబంధించిన వాళ్ళు టీమ్స్ అన్ని పాపం కొంచెం జెన్యున్ గా కష్టపడి చేస్తున్నారు. మీరు చేసిన పనికి ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఆ తల్లిదండ్రులని నమ్మే పరిస్థితి లేదు, జనాలు మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. అంత పెంట చేసి పెట్టిర్రు, అంత దరిద్రం చేసి పెట్టిర్రు.